హాయ్ అండి. చిన్న టిప్పు, ఇలా బ్యాగులు కొంటాం కదా, ఇవి అంతలా ఉండవండి, గట్టిగా ఉండవు. ఎక్కువ బట్టలు పెట్టామనుకోండి వెంటనే చిరిగిపోతాయి. ఇవి డెలికేట్ బాగా, ఈ బ్యాగులు తక్కువ రేట్లో ఉంటాయి కదా, అలాంటప్పుడు చూసారా ఇలా చాలా పల్చగా స్టిచ్ వేశారండి. ఒక కుట్టే వేశారు చూసారా. ఈ క్లాత్ అయినా కూడా వెంటనే చిరిగిపోతుందండి. కొన్ని రోజులు ఉండాలంటే దీన్ని సైడ్ని ఇలా చేయండి స్టిచ్. ఇలా 1.5 ఇంచ్కి క్లాత్ తీసుకోండి. వెడల్పు పొడవు ఎంత అయితే అంత తీసుకోండి. బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు, అవి మిగిలినవి ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాగ్ని పూర్తిగా తిరిగేసేసి ఈ విధంగా ఫస్ట్ నుంచి ఇలా జిప్పు స్టిచ్ వేస్తాం కదా, అక్కడి నుంచి ఇలా ఒక స్టిచ్ వేసేయండి. ఫోల్డింగ్ చేసి రెండు వైపులా కుట్టు వేసేయండి, లేదంటే జిగ్జాగ్ వేయండి. ఎలా వేసినా పర్వాలేదండి. ఇలా కోణాల దగ్గర 2-3 సార్లు రఫ్ చేస్తే ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. ఇలాగే ఒకవైపు స్టిచ్ వేసిన తర్వాత రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి. మరీ అంత బలంగా ఉండవండి ఇలాంటి బ్యాగులు, ఎక్కువ రోజులు ఉండవు. మనకి సేఫ్ సైడ్ కోసం ఇలా క్లాత్ ఎట్టి స్టిచ్ వేసామనుకోండి కొన్నాళ్ళ పాటు ఉంటుంది. ఇలా సైడ్ని స్టిచ్ వేసిన తర్వాత కింద వైపు అనమాట, కింద వైపు 4 వైపులా ఇలా స్టిచ్ వేసేసుకోండి. ఇలా 4 వైపులా స్టిచ్ వేసేసుకోండి. ఎక్కువ రోజులు చిరగకుండా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అనిపిస్తుందండి వీడియో తీసి పెట్టాను, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి బ్యాగులు ఉంటే కనుక అంతే, దీన్ని తిరిగేసేయండి సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.